హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన మిద్దె తోటలో 2 రకాల పసుపు హార్వెస్ట్ చేద్దామండి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ సిమెంట్ టబ్లో పెట్టాను కదా, వచ్చే పోయే వాళ్ళు చేతులు పెట్టేసి కొంచెం అవి విరిగిపోయినాయి అన్నమాట. అలానే పిల్లులు కూడా పాడు చేసినాయి అండి. పాసిపోసి తొక్కేసి మొత్తం విరిచేసినాయి అన్నమాట. సో అది పూర్తిగా లేకుండా పోయింది. అందుకని ఈసారి వెనక పక్క పెట్టాను అన్నమాట. కొంచెం సిటీజీ వాళ్ళు ఇచ్చిన పసుపు, అలానే నేను నా దగ్గర ఉన్న పసుపు 2 కలిపి పెట్టానండి. సిటీజీ వాళ్ళు ఇచ్చింది కస్తూరి పసుపు అన్నమాట. సో 2 రకాలు పెట్టాను. ఇది కూడా ఇప్పుడు కూడా ఏమైందంటే బాగా వచ్చిందండి వెనక పక్క. కాకపోతే అది స్కూల్లోంచి పందికొక్కులు వచ్చి తవ్వేసాయి అన్నమాట. నేను వెల్లుల్లి, ఉల్లి ఇవన్నీ కూడా నాటుకున్నాను అండి. ఊరి నుంచి అమ్మ దగ్గర నుంచి తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయలు, అవి తెచ్చుకున్నాను అన్నమాట. అవి కూడా నాటాను. బాగా వచ్చినాయి అండి. బాగా వచ్చిన తర్వాత పందికొక్కులు వచ్చి మొత్తం లోడేసినాయి అన్నమాట. అలానే ఈ పసుపు కూడా లోడేసి ఎండిపోయిందండి. నేనైతే లాస్ట్ ఇయర్ ఏరువాక పూర్ణిమ రోజు పెట్టాను అన్నమాట పసుపు. నేను మామూలుగా ఎవ్రీ ఇయర్ ఏరువాక పూర్ణిమ రోజే పసుపు పెడతానండి. ఈసారి కూడా అలానే పెట్టాను అన్నమాట, లాస్ట్ ఇయర్ ఏరువాక పూర్ణిమ రోజు. సో ఇంకొక నెల ఉన్నట్టయితే దుంపలు కొంచెం బాగా ఊరేవండి, ముదిరేవన్నమాట. కొంచెం లేతగానే అనిపిస్తున్నాయి. సో ఎంత వస్తుంది, అసలు వచ్చిందా లేదా అనేది చూడాలండి. అసలు పండిందా, దుంప వచ్చిందా లేదా అనేది. నాకైతే ఫస్ట్ గ్రో బ్యాగ్ ఖాళీ చేస్తుంటే దానిలో అంత మంచిగా అనిపించలేదు, అంటే దుంపలు అయితే ఏం కనిపించలేదు అన్నమాట. మరి మిగతా బ్యాగుల్లో కూడా ఎలా ఉంటుందో చూడాలండి. ఈ గ్రో బ్యాగులు కూడా నేను రైస్ బ్యాగులతోటి నేనే కుట్టుకున్నానండి. బాగున్నాయి అన్నమాట. చూడండి, ఇది నల్ల బంగారం అని చెప్పాలి. సాయిల్ ఎంత బాగుందో చూడండి. నేను కంపోస్టు, అదే కిచెన్ వేస్టు, గార్డెన్లో ఎండాకులు అవి ఉంటాయి కదండి, కొమ్మలు, అవన్నీ అడుగునేసేసి పైన మట్టి పోసి పసుపు దుంపలు పెట్టాను అన్నమాట. అందువల్ల అది బాగా కంపోస్ట్ బాగా తయారైందనమాట. బాగా మెత్తగా నల్లగా బాగా వచ్చిందండి. ఇవన్నీ చూడండి ఇలా ఎండిపోయినాయి అన్నమాట. ఇంక ఎండిపోయినాయి కదా అని చెప్పి తీసేస్తున్నాను. మొత్తం తవ్వేసినాయి అండి. అసలు వంకాయ చెట్లు అన్నీ తవ్వేసినాయి అన్నమాట. నాకైతే చాలా బాధేసింది. మేమైతే పక్కన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఆలోచిస్తాము, కానీ ఎప్పుడు మాకు పక్కన వాళ్ళ వల్ల మాత్రం ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది. అట్నుంచి పక్కన ఇంట్లో పిల్లులు సాకుతారండి, అవి వచ్చి మొత్తం ఆకుకూర టబ్బులన్నీ దొల్లిచ్చినాయి అన్నమాట. ఇంకా స్కూల్లో నుంచి పందికొక్కలు వచ్చి ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి మమ్మల్ని. ఇంకా ఏం చేయలేం కదా, వాళ్ళైతే ఇంకా మనల్నే తప్పులు ఎతుకుతూ ఉంటారనమాట. ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. స్కూల్ వాళ్ళకి మన రేకుల్లో నీళ్ళు స్కూల్లో పడతాయంట, అది ప్రాబ్లం అయిపోయిందనమాట. అక్కడి నుంచి ఏం జరిగినా, మనకి ఏమి ఇబ్బంది కలిగినా అది మాత్రం పట్టించుకోరు. ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేమండి. సో ఈసారన్నా బాగా వస్తుంది అని అనుకుంటున్నాను. మరి ఎంత వస్తుంది అనేది తెలీదు. వేర్లు అయితే బాగా ఎక్కువగానే వచ్చేసినాయి అండి. 2 రకాల పసుపు తెలుస్తుందండి. మన నాటు పసుపు వచ్చి దుంప కొంచెం పెద్దగా ఉంది. ఈ కస్తూరి పసుపు దుంపలు అంత ఇదిగా పెరగలేదండి, చిన్నగానే ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ పూర్తిగా లేకుండా పోయింది. ఈసారి ఎంతో కొంత అన్నా వస్తుంది అని చెప్పి చూస్తున్నా అన్నమాట. గుడ్లో మెల్ల అంటారు కదండి, అలా అయిందనమాట. పూర్తిగాను లేకుండా ఎంతో కొంత వచ్చింది కదా, ఇంకా అందుకు సంతోషించాలన్నమాట. మొత్తం ఏర్లు ఎక్కువగా ఉన్నాయండి. నాకైతే సాయంత్రం మొదలు పెడితే రాత్రి అయిందనమాట. ఇదంతా మొత్తం తీసి మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని, ఆ ఏర్లు అవంతా క్లీన్ చేసుకొని
మొత్తం పని అయ్యేసరికి 7:30 అయిందండి నైటు. 4 కాడ మొదలు పెడితే ఆ టైం అయిందనమాట. ఇదిగోండి ఈ టబ్లో కూడా పెట్టాను అనమాట. 2 గ్రో బ్యాగుల్లో పెట్టి ఈ టబ్లో పెట్టానండి. ఇందులో కొంచెం బాగా వచ్చి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. కొంచెం బెటర్గానే అనిపిస్తుందండి ఇందులో మాత్రం. మనం అంత కష్టపడి రాకపోతే కొంచెం బాధగానే ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ అయితే అసలు 1 మంత్కి పూర్తిగా పోయిందండి. 1 మంత్ కూడా ఉండలేదన్నమాట. మొత్తం పిల్లులన్నీ యూరిన్ పోసి మొత్తం తొక్కేసినాయి అన్నమాట టాయిలెట్ వేసి. అంతకుముందు నేను ఏమీ పట్టించుకోకుండా రైస్ బ్యాగ్లో పెట్టినప్పుడే నాకు చాలా పసుపు వచ్చిందండి. దుంప కూడా చాలా పెద్దగా ఊరిందనమాట. నేను కావాలంటే అది ఎండ్ స్క్రీన్లో ఇస్తానండి, ఆ వీడియో చూడండి ఒకసారి. ఎంత పసుపు వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోయాను అనమాట, అంత వచ్చింది. మళ్ళీ నేను ప్రాపర్ కేర్ కూడా తీసుకోలేదన్నమాట ఇప్పుడు కేర్ తీసుకొని కూడా ఇలా అయిపోయింది ఈ పందికొక్కలు పిల్లుల వల్ల. లాస్ట్ టైం అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వెనక పక్క ఉంటుంది కాబట్టి నేను వాటర్ అయితే ఎక్కువ పోయలేదండి. ఈ పక్క మాత్రం నేనే పోయాలన్నమాట, స్మైలీ ఉంటుంది కాబట్టి. స్మైలీ నన్ను ఒక్కదాన్నే దగ్గరకు రానిస్తుంది అనమాట, ఇంకా ఆయన రానిది కాబట్టి. అటు సైడు వంకాయ మొక్కలకైనా ఈ పసుపు వాటికైనా నేనే పోసేదాన్ని. నేను వారానికి 2 సార్లే పోస్తానండి, 3 రోజులకు ఒకసారే వాటర్ పోసేదాన్ని అనమాట ఇటు సైడు. కాకపోతే అవి తవ్వడం వల్లే ప్రాబ్లం వచ్చినట్టుంది. అది కాకుండా స్కూల్ వాళ్ళు స్టెప్స్ కట్టారు కదండి కొత్తగా, అందువల్ల అది సరిగా ఎండ కూడా పడదన్నమాట, నీడే ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి దుంపల కన్నా ఏర్లే ఎక్కువ కనిపిస్తున్నాయి. దుంపలు మాత్రం చిన్నగా ఉన్నాయండి. మన అల్లం ముక్కలు చిన్న ముక్కలు వస్తాయి కదా, అలా ఉన్నాయి అన్నమాట. కానీ మట్టి మాత్రం సూపర్గా ఉందండి. బాగా ఆ కంపోస్ట్ బాగా తయారైందనమాట. చూడండి ఎంత బాగుందో, నల్ల బంగారం అని చెప్పాలన్నమాట, అంత బాగుందండి. నేను ఇప్పుడు కూడా ఇవి తీసిన తర్వాత మళ్ళీ అందులో ఎండాకులు, కిచెన్ వేస్ట్ ఉందండి, అవన్నీ పెట్టేస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఎడారిలో ఎండమావిలా ఈ సౌండ్ ప్రపంచంలో ఇలా పిచ్చుక సౌండ్ వినపడేసరికి ఎంత హాయిగా ఉందంటే, నేను పసుపు హార్వెస్ట్ చేస్తా ఉంటే అది ఒక పక్క మ్యూజిక్లా ఉందన్నమాట, నాకు చాలా బాగుంది. ఇదిగోండి ఇంత వచ్చిందనమాట, పూర్తిగా లేకుండా పోకుండా ఎంతో కొంత వచ్చింది. ఓకే, పర్లేదండి. నేనైతే ఇంకా కొంచెం ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదండి. ఇది 2 రకాలు అన్నమాట, మీకు తెలుస్తుంది చూడండి, తెల్లగా కనిపిస్తుంది, అది కస్తూరి పసుపు అండి. ఆ ఎల్లోగా ఉన్నది మాత్రం నాటు పసుపు అన్నమాట. ఈ ట్రైన్ నిండుకు వచ్చిందండి. అప్పుడు కూడా ఈ ట్రైన్ నిండుకు వచ్చింది, కానీ పెద్ద పెద్ద దుంపలు అన్నమాట అప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడైతే చిన్న దుంపలు. ఇదిగోండి ఇంత వచ్చిందనమాట, ఈ ట్రైన్ నిండుకు వచ్చింది. ఇదిగోండి ఇంత దుంపలు వచ్చినాయండి లాస్ట్ టైము. ఆ ఎల్లోగా కనిపించేవన్నీ నాటు పసుపు, ఆ తెల్లవన్నీ కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, కానీ ఓకే పర్లేదండి. మరి అంత డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.